कमेंट्री शेर शायरी आप बहुत ज़बरदस्त कर रहे हैं, आपको मुबारक हो। ఈనాటి కార్యక్రమంలో చైర్మన్ రాఘవేందర్ గారు, ఉమ్మడి దేవాలయ కమిటీ చైర్మన్, అక్కన్న మాదన్న టెంపుల్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ గారు, అడ్వైజర్ రాజరత్నం గారు, రామ్దేవ్ అగర్వాల్ గారు బీసీ కమిషన్ చైర్మన్ గారు, ఇక్కడ హాజరైన మిత్రులందరికీ, सभी दोस्तों को मेरा नमस्कार। మనందరూ తెలుసు, ఈ నెల రోజుల పాటు బోనాలు మనం జరుపుకుంటున్నాం. గోల్కొండ నుండి ప్రారంభమయ్యి దాని ముందు ఎన్నో మీటింగ్ జరిగాయి, సమన్వయ కార్యక్రమాలు జరిగాయి. మీరందరూ కూడా మీటింగ్లో అటెండ్ అయ్యారు. ఏమేమి మనం చేసుకోవాలో, రిపేర్లు, మరమ్మతులు ఏమేమి ఉన్నాయో అన్నీ, రోడ్లు, ఇతర సౌకర్యాలు ఏమేమి కావాలో అన్నీ కూడా ఈసారి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీరు చూస్తున్నారు. ఏ విధంగా పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు మంత్రివర్యులు ఎంత చొరవ తీసుకొని ఎప్పుడు లేనంత స్థాయిలో ఏర్పాట్లు చేయడం. నేను ఇది 3వసారి సిపిగా చేస్తున్నాను, 10వసారి డీసీపీగా, అడిషనల్ సిపిగా చేస్తున్నాను. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇంత బందోబస్తు, ఎందుకంటే క్రౌడ్స్ బాగా పెరిగాయి ఆలయాల దగ్గర. సో ఇక్కడ కూడా తొక్కిసలాట, స్టాంపీడ్ ఎటువంటి జరగకుండా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ మా అడిషనల్ సిపి మాన్ గారు, జోయల్ ట్రాఫిక్ మేనేజ్ చేస్తూ వారి ఆఫీసర్స్ ఎంతో కష్టపడి ఈ నెల రోజుల పాటు వాళ్ళందరూ కష్టపడ్డారు. ప్రతి జోన్లో, సౌత్ వెస్ట్ జోన్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ చంద్రమోహన్ డీసీపీ గారు, దాని తర్వాత వెస్ట్ జోన్లో బల్కంపేట్లో, నార్త్ జోన్లో అక్కడ రష్మి, దాని తర్వాత సౌత్ జోన్లో ఈ కార్యక్రమాలన్నీ స్నేహ మేరా గారు, డీసీపీ ట్రాఫిక్ వెంకటేశ్వర్ గారు వ్యక్తిగతంగా ఉండి అన్ని చూసుకుంటున్నారు. వారందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి, అదే కాకుండా జిహెచ్ఎంసీ అధికారులకు కూడా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరూ తెలుసు, బోనాలు ఒక 350 రోజుల సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. గోల్కొండ బోనాలు అదే సమయంలో ప్రారంభమయ్యాయి 1675లో. అదే సమయంలో ఇక్కడ కూడా అక్కన్న మాదాన్ని కుతుబ్ షాహీ డైనాసిటీ ఉన్న సందర్భంలో వారు ఇక్కడ ఉండేవారు. సో ఈ అక్కన్న మాదన్న టెంపుల్లో వారు ఈ బోనాలు మహంకాళి అమ్మకి వారు అర్పించేవారు. కానీ వారు 10 సంవత్సరాల తర్వాత 1685లో వారి మరణం జరిగింది. దాని తర్వాత ఈ బోనాలు ఇక్కడ జరపడం ముగిసిపోయింది, ఆగిపోయింది. మళ్ళీ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో ఈ టెంపుల్ని మళ్ళీ రివైవ్ చేసి, మళ్ళీ ఈ 77 సంవత్సరాలు, ఇప్పుడు ఈ సంవత్సరం 77వ సంవత్సరం బోనాలు విజయవంతంగా మీరు జరుపుకుంటున్నారు. మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్పిరిట్ ఏదైతే ఉందో మీరు కొనసాగించాలని నేను కోరుతా ఉన్నాను. అయితే బోనాలు అనేది మనకు తెలుసు, ఎప్పుడు కూడా ఏదో ఆ సమయంలో మనకు వ్యాధులు వచ్చేది, మహమ్మారి వచ్చేది, ప్లేగ్ అంటే ఎలుకల ద్వారా వచ్చే వ్యాధి. అది 1675లో అదే జరిగింది, 1843లో అదే జరిగింది, దాని తర్వాత 1920లో అదే జరిగింది. సో మనందరి తరఫున ఇక్కడ पीस कमेटी वाले मेंबर्स अंदर కూడా ఉన్నారు. आप सबको भी मेरा धन्यवाद, शुक्रिया। आप बहुत मेहनत करते हैं, हमारे पुलिस ऑफिसर्स के साथ घूमते रहते हैं, रात में पेट्रोलिंग करते रहते हैं, हर जगह आप रहते हैं। डिपार्टमेंट की तरफ से आप सबको मेरा शुक्रिया का पेश कर रहा हूँ। तो ये వ్యాధుల నుండి అందరినీ కాపాడాలని మహంకాళమ్మని కోరుతూ, అందరూ కూడా సుఖశాంతులతో, ఆరోగ్యాలతో అందరూ కూడా ఉండాలని కోరుతూ, ఈ ఆలయ నిర్వాహక కమిటీ వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ ఘనంగా ఈ ఆఖరి రోజు బోనాల్ది అందరూ కూడా జాగ్రత్తగా ఈ ముగింపు కార్యక్రమాన్ని మూసి వరకు వెళ్ళి రావాలి, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీస్ అధికారులందరికీ, మా సిబ్బందికి, ఆఫీసర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీడియా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.